అయితే ప్రియమైన దేవుని బిడ్డలారా, ఇవాళ సంఘానికి వచ్చే వాళ్ళు చాలామంది వారి ఇష్టం వచ్చినట్లుగా వాళ్ళు వెళ్ళిపోతుంటారు. వాళ్ళు వెళ్ళిపోవడానికి గల కారణం ఏంటంటే వాళ్ళకి బాధ్యత లేదు. ఏం లేదు? బాధ్యత. ఒక బాధ్యత అనేది ఒకటి ఉంటే, ఓ భారం, ఒక బాధ్యత అనేది నీకు ఉందనుకోండి, నువ్వు కదలవు. బాధ్యత ఉంటే నువ్వు ఎక్కడికి వెళ్ళలేవు. ఒక భారం అనేది నీకుంటే ఎక్కడికి వెళ్ళలేవు. ఇప్పుడు కడుపుతో ఉన్నామే నీ పీటీ ఉషాలకు పరిగెత్తమండి, నీ గొప్ప బహుమానం ఇస్తామండి, ఉరుకుతుందా? ఉరకదు. ఏం చేస్తుంది? నీ బహుమానం నాకు అవసరం లేదు, నేను ఉరకలేనని చెప్తుంది. దేవునికి మహిమ కలుగును గాక. అలాగే దేవుడు మనకు ఒక బాధ్యత అనేది మన మీద పెడితే, ఆ బాధ్యత అనేది మనం ఖచ్చితంగా దాన్ని నిర్వర్తిస్తే మనం ఎక్కడికి వెళ్ళలేం. దేవుని మహిమ కలుగును గాక. హల్లెలూయా. దేవుడు మనల్ని ఆశీర్వదించేంత వరకు కూడా అదే స్థలములో మనం గోజాడుతూనే ఉంటాం. ఎందుకంటే అది దేవుడు మనకు ఇచ్చిన స్థలం. దేవుడు మనల్ని ఏర్పాటు చేశాడు ఆ స్థలానికి, ఆ ప్రాంతానికి, ఆ ప్రజలకు. నిన్ను ఆ ప్రాంతంలో నియమించుకున్నాడు. నువ్వు ఎక్కడికి వెళ్ళలేవు. ఒకవేళ దేవుడిచ్చినటువంటి ఆ యొక్క దర్శనాన్ని, దేవుడిచ్చినటువంటి దేవుని చిత్తాన్ని ఒకవేళ నువ్వు వదిలి వెళ్ళావంటే నువ్వు ఎక్కడా స్థిరపడలేవు. మీకు అర్థమవుతుందా? దేవుడు నీకు బయలుపరిచిన ప్రకారంగా నువ్వు నిలబడకుండా ఒకవేళ నువ్వు ఎటైనా వెళ్ళిపోతే, భూమి మీద చాలా రకరకాలైనటువంటి ప్రజలు రకరకాల ఆశలు మనకు చూపిస్తూ ఉంటారు. ఆ ఆశల కొద్దీ మనం పరిగెత్తామనుకోండి, ఎక్కడ కూడా మనము స్థిరపడలేం. స్థిరపడతామా? పడలేం. దేవుని చిత్తం ఎక్కడైతే ఉందో అక్కడ ఖచ్చితంగా నీకు ఇబ్బందులు కలుగుతాయి. దేవుని స్తోత్రం. దేవుని చిత్తం ఎక్కడైతే ఉందో అక్కడ శ్రమలు వస్తాయి, నిందలు వస్తాయి, అవమానాలు వస్తాయి, ఇబ్బందులు కలుగుతాయి. ఇవన్నీ కూడా ఓపికతో ఓర్చుకొని ఆ స్థలంలో, ఆ ప్రాంతంలో, ఆ ప్రజల మధ్యలో నీవు దేవుని మీద భారము కలిగి నీవు నిలబడితే ఒక దినము దేవుడు నిన్ను ఆశీర్వదించి నీ హస్తాన్ని పైకెత్తుతాడు. ఆమేన్ చెప్తారా? ఆమేన్. హల్లెలూయా. చేతులు ఉన్నవారు ఒకసారి రెండు చేతులు తల్లు చెప్పండి. రెండు చేతులు ఉన్నవారు చెప్దామా? హల్లెలూయా. కదండి. ఖచ్చితంగా నువ్వు నిలబడితేనే ఆశీర్వదించబడతావు. అంటే దారిని పోయి ఆకలి అన్నోడికి అన్నం పెట్టడం పాపం అయిపోయింది. అంటే యేసుక్రీస్తు ప్రభువారు సుంకపు గుత్తదారుడు అయినటువంటి జక్కయ్య ఇంటికి వెళ్ళాడు. వెళ్ళిపోతే చుట్టుపక్కల ఉన్న వాళ్ళు అందరూ ఏమనుకున్నారంటే, పాపి అయినా జక్కయ్యతో ఈయనకేమి పని? పాపి అయినా జక్కయ్యకి ఏం పని? అసలు పాపులతో కూడా యేసు ప్రభువారు సహవాసం చేస్తాడా? అంటే ఆయన పాపులను రక్షించడానికే ఆయన వచ్చిందే, పాపులను రక్షించడానికి, దుర్మార్గులను రక్షించడానికి, దొంగల్ని, వ్యభిచారుల్ని, హంతకుల్ని, భయంకరమైనటువంటి మరి పాప అంధకారములో చీకట్లో ఉన్న వారిని వెలుగులోకి తీసుకొని రావడానికే యేసుక్రీస్తు ప్రభు ఈ లోకానికి వచ్చాడు. ప్రైజ్ ది లార్డ్. ఆయన అదే అన్నాడు, నేను ఈ లోకానికి వెలుగై ఉన్నాను, మీరు కూడా వెలుగై ఉండండి ఈ లోకానికి అన్నాడు. ఇప్పుడు ఆయన ఈ లోకానికి వెలుగైనందుకు ఆయన తీసుకపోయి ఏం చేశారు? చెప్పరేందండి? సిలువేశారు. ఇవాళ మనకు కూడా ఎవరికైనా మంచి చెప్తే మనకు కూడా ఎత్తారు సిలువ. గట్టిగా చెప్పండి. అవును, మరి మనం కూడా ఎవరికైనా మంచి చేయాలనుకున్నప్పుడు, ఇబ్బందుల్లో ఉన్న వారికి ఏదైనా హెల్ప్ చేయాలనుకున్నప్పుడు షేమ్ టు షేమ్ అదే సిలువ మనకేసేస్తారు. దేవుని స్తోత్రం. అందులో ఏమాత్రం డౌటు ఉండదు. అయితే ప్రియమైన దేవుని బిడ్డలారా గమనించండి, ఎవరు సమస్యలు పెడతారు, సమస్యలు మన మీద వేసుకోకూడదు. దేవుని స్తోత్రం చెప్పండి. హల్లెలూయా. మనకి ముక్కు ముఖం తెలియని వాళ్ళ సమస్యలు మన మీద వేసుకోవద్దు. ఎందుకంటే దాని వలన మనకు చాలా ఇబ్బందులు వస్తాయి, చాలా నష్టాలు, కష్టాలు చాలా అనుభవించాల్సి వస్తుంది మనం. ఇవన్నీ కూడా నేను ఎందుకు చెప్తున్నా అంటే, రేపు కొత్త సంవత్సరంలో పోతున్నాం కాబట్టి ఏడ మీరు ఇరుక్కోవద్దని చెబుతున్నా. దేవుని స్తోత్రం. హల్లెలూయా. మన నూతన సంవత్సరంకి వెళ్ళినప్పుడు ఇలాంటి బంధకాలు ఎక్కడ కూడా మీరు ఇరుక్కోవద్దు. అలాంటి బంధకాల్లో పోకండి. కానీ ప్రతి దాంట్లో దూరి
ఏదో జాలి జాలి అనుకుంటా, ఏదో ప్రేమ ప్రేమ అనుకుంటా, ఈ మాయదారి ప్రేమలు బట్టి ఏంది దేంతో దాంట్లో జ్వరబడి లేనిపోయిన చిక్కులు తెచ్చుకున్నానండి నేను. దేవుని స్తోత్రం. మనకు ప్రేమ ఎక్కువ ఉంటుంది దేవుని పిల్లలం కాబట్టి. ఎవరైనా కష్టాల్లో ఉన్నప్పుడు, ఇబ్బందుల్లో ఉన్నప్పుడు, మనం ఒకరోజు నేను విశాఖపట్నం వెళ్ళినప్పుడు, మాకు ఇల్లు లేక సువార్తకి వెళ్ళినప్పుడు 150 రూపాయల కిరాయికి ఒక బడ్డీ కొట్లో ఉన్నాను. దేవుని స్తోత్రం. ఎంత? 150 రూపాయలు ఇల్లు. మా బాత్రూమ్, మీరు టాయిలెట్కి వెళ్తారా, ఆ బాత్రూమ్ కంటే కొంచెం ఉంటుంది. అటు తలకాయ పెట్టి ఇటు కాళ్ళు పెడితే నాకు కాళ్ళు చేతులు ఆనుకుంటాయి. అలాంటి ఇంట్లో కిరాయికి ఉన్నాను. వర్షం పడితే ఆ వర్షం బయట ఎట్లా పడితే లోపల అట్లా పడేదన్నమాట. బడ్డీ కొట్టు, అది డబ్బా కొట్టు. అయితే ఎందుకంటే అలాంటి కష్టాల్లో మనం పడి ఉన్నాము, అలాంటి ఇబ్బందుల్లో ఉన్నాం. దేవుడు అలాంటప్పుడు కూడా మనకు కొంత ద్వారా మనకు సహాయము చేశాడు. హైదరాబాద్ వచ్చినప్పుడు కూడా ఇల్లు వాకిల్ లేక ఎల్బీ నగర్లో ఆ పార్కులో ఒక రాత్రి అంతా పడుకున్నాము. తెల్లారి దేవుడు మళ్ళీ మనకు ఒకరి ద్వారా సాయం చేశాడు. ఇలాగ దేవుడు ఎన్నో రకాలుగా మనకు సాయం చేశాడు. కాబట్టి మనం కూడా ఇతరులకు సహకారంగా ఉండాలనే ఉద్దేశంతో నేను ప్రతి ఒక్కరి మీద ఏంటంటే ఈ జాలి పడేటువంటి గుణం ఒకటి ఉంది నాకు. దేవుని స్తోత్రం. నేను పడుతున్న ఈ జాలి వల్ల జాగ్రత్తగా ఉండండి. ఇక నుంచి ఎక్కడికైనా మీరు వెళ్ళినా, ఎవరైనా మిమ్మల్ని ఏదైనా అడిగినా, ఎవరేదైనా చెప్పినా మాకేం తెలియదని చెప్పండి. దేవుని స్తోత్రం. ఎక్కడ పడితే అక్కడ సంతకాలు పెట్టడం, ఆధార్ కార్డులు ఇవ్వడం, రేషన్ కార్డులు ఇవ్వడం, షూరిటీలు ఇవ్వడం, లేకపోతే తెలియని వారితో సహవాసం చేసి ఎటు పడితే అటు వెళ్ళిపోవడం, ఇలాంటివి కూడా చేయకండి. ఎవరో ఒకరు స్నేహితులు పరిచయం అవుతారు. 4 రోజులు మనం ఉంటాం కాబట్టి ఎక్కడో దగ్గర ఎవరో ఒకరు పరిచయం అవుతారు. రా అని చెప్పి ఎటు పడితే అటు మనల్ని తీసుకెళ్తారు. మనకేం తెలుసు మనతో సహవాసం చేసేవాడు మంచోడో చెడ్డోడో మనకి తెలీదు. కాబట్టి లోక సంబంధమైనటువంటి సహవాసము దేవునికి విరోధమైంది. ఆ దేవుడు ఇష్టపడ్డు. కాబట్టి మీరు చాలా జాగ్రత్తగా ఉండాలి. ప్రతి విషయంలో జాగ్రత్తగా ఉండాలి. ఇరుగు పొరుగు వారి దగ్గర కూడా ఇంట్లో గుట్లు చెప్పకండి. మీ ఇంట్లో ఎలాంటి కష్టాలున్నా కూడా, ఎలాంటి ఇబ్బందులు ఉన్నా కూడా, కానీ పొరుగు వారికి మాత్రం ఎవరికి చెప్పొద్దు. నీ భర్త పని చేయలేదు, ఈరోజు డబ్బులు లేనట్టే ఉండు, మంచినీళ్ళు తాగి బ్రతుకు. ఈరోజు నీకు పండగ వచ్చి కట్టుకోవడానికి బట్టలు లేవు, ఉన్నాయే ఇస్త్రీ చేసుకొని కట్టుకో. అంతేగాని నా భార్య ఇలా, నా భర్త ఇలా, నా కుటుంబం ఇలా, వాళ్ళలా, వీళ్ళు ఇలా అని చెప్పి మాత్రం ఇంట్లో విషయాలు ఎవరికి వెల్లడి చేయకండి. దేవుని స్తోత్రం. ఎందుకంటే మీరు ఏ విషయమైనా దేవునితో చెప్పుకోండి. ఏ విషయమైనా దేవునితో చెప్పుకోండి. ఎందుకంటే మన అక్కర్లు తీర్చేది దేవుడు, మన అవసరాలు తీర్చేది దేవుడు. ఇప్పుడు నాకున్న కష్టాలన్నీ మీకు చెప్పుకుంటా, మీరేం చేస్తారు నాకు సాయం? మీరు నాకేం సాయం చేయలేరు. ఎందుకంటే మీరు నాకు సహాయం చేసేంత మీ దగ్గర లేదు. నాకు ఎన్నో అవసరాలు ఉంటాయి. కాబట్టి నన్ను పిలిచినటువంటి దేవునికి నేను చెప్పుకోవాలి. ప్రైజ్ ది లార్డ్. ఓ పూట పెడతారు, 2 పూటలు పెడతారు, తర్వాత పెట్టలేరు. కాబట్టి ప్రతి దానిలో కూడా మీరు తల దూర్చకండి. ప్రతి దానికి ముందు మీరు పరిగెత్తకండి. ఎక్కడ పడితే అక్కడ ఇరుక్కోకండి. అందరూ మంచివారని మనం అనుకుంటాం, కానీ అందరూ మంచివారు కాదు. అందరూ మంచివారు కాదండి. కాబట్టి మీరు చాలా జాగ్రత్తగా ఉండటం మంచిది. కాబట్టి ఎవరిని పడితే అలా నమ్మి కూడా డబ్బులు ఇవ్వద్దు. ఇప్పుడు లేనిపోయినవన్నీ ఈ ఫోన్లలో రకరకాల ఎన్ని వస్తున్నాయి స్కీములని. ఒక ఆయన అంటాడు, మీరు డబ్బు సంపాదించాలనుకుంటే మీరేం చేయక్కర్లా, మీరు కష్టపడినక్కర్లా, మీరేం బాధపడినక్కర్లా, మీరు కూర్చున్న కాడికి డబ్బు వస్తుంది. తెల్లవారుజామున 4 గంటలకు లేచి 7 గంటల వరకు మీరు పని చేయండి అన్నాడు. ఏం చేయాలి? యాప్ చెట్టు కనపడితే ఆ యాప్ చెట్టు కాడ పోయి ఉత్తర ముఖాన్ని కూర్చొని భజన చేయమంటున్నాడు. ఎడు కూర్చోవాలంట? ఏడని యాప్ చెట్టు పెద్ద లేదు, చిన్నదైనా పర్లేదు, పెద్దదుంటే ఇంకా పర్లేదంట, చిన్నదైనా పర్లేదు. యాప్ చెట్టు కానీ రాగి చెట్టు కానీ ఉత్తర వైపుగా కూర్చొని భజన చేస్తా కూర్చుంటే డబ్బులు వచ్చేస్తాయి అంట. అవునా? ఒకడు కామెంట్ చేసి, ఒరే తిక్కలోడా మెంటలోడా, నీ మాటలు నేను అదే చేశాను, ఏమి రాలేదన్నాడు. దేవుని స్తోత్రం. హల్లెలూయా. ఒరే తిక్కలోడా మెంటలోడా, ఒరే ఎర్రోడా, నీ మాట నేను రోజు ఇదే పని చేసిన, ఎక్కడి నుంచి ఒక రూపాయి కూడా రాకని ముందు నేను అప్పుల పాలైపోయా, పని పాట లేకుండా ఆ రాయి చెట్టు కాడ కూర్చొని. దేవుని స్తోత్రం. ఆ యాప్ చెట్టు కాడ కూర్చొని ఏమయ్యాడు?
ఇలాంటి మాయలు చేసేవాళ్ళు కూడా ఉంటారు. దేవునికి మహిమ కలుగును గాక. కాబట్టి ఏమీ నమ్మకండి. పరిశుద్ధాత్మ దేవుడు నీతో మాట్లాడే మాట మీరు నమ్మండి. దేవుని స్తోత్రం. హల్లెలూయా. దేవునికి మహిమ కలుగును గాక.